ఆచార్యపుత్ర ఆలస్యమైందా ఇది మూవీలోని డైలాగ్. మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమైంది. సో మన రివ్యూ కూడా లేట్ అయింది. సో ఆచార్యపుత్ర ఆలస్యమైందా అంటే మనది రివ్యూ కూడా ఆలస్యమైంది. సో బెనిఫిట్ షోకి టికెట్లు దొరకలేదు. సో మార్నింగ్ షోకి పోయినా చూసిన సినిమా చూసినంతసేపు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. కానీ కొన్ని గూస్ బాంబ్స్ మూమెంట్స్ ఉంటాయి, అవి మాత్రం మర్చిపోరు. సో నేను అవి రివీల్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళకు తెలుసు ఆ కిక్ ఎట్లుంటుంది. అది చూసిన తర్వాత మీకు అసలు ఆ ఫీలే ఉండదు. సో చెప్తే ఆ ఫీల్ ఉండదు కాబట్టి చెప్పట్లేదు. మహాభారతం నుంచి ఈ కలియుగం అంతరించే స్టేజ్కి తీసుకెళ్ళిండు, అసలు మామూలుగా కాదు. ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే కొత్త చూసిన ఏందిరా ఈ సోది, స్టోరీ అర్థం కావట్లేదు ఏంది అని అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం డైరెక్టర్ తీసుకుపోయిన విధానం ఏంటంటే, సో కలియుగం ఎండ్కి మొత్తం ఒక మొలదు, ఒక నీటి చుక్కుండు. సో వాటిని మొత్తం ఆక్రమించి విలన్ కమల్ హాసన్ గారు ఉన్నారు కదా, సో అతను మొత్తం భద్రపరుచుకుంటాడు. సో భూమి మొత్తం నాశనం అయ్యే స్టేజ్లో ఉంటుంది. అది చూపించిన తర్వాత హీరో కాంప్లెక్స్కి వెళ్ళాలి అంటాడు. కాంప్లెక్స్లోనే వాటర్ ఉంటాయి, చెట్లు ఉంటాయి, ప్రకృతి ఉంటుంది, అసలు లగ్జరీ లైఫ్ అనుకో. ఈ భూమి మీద ఉన్నది మొత్తం పూర్ లైఫ్. సో దాన్ని బేస్ చేసుకోవడానికి అంటే పూర్ నుంచి లగ్జరీ లైఫ్ హీరోకి చూపించి ఆ లగ్జరీ లైఫ్ కోసం కాంప్లెక్స్లోకి వెళ్ళడానికి హీరో చేసిన ప్రయత్నం, హీరోయిన్ని పట్టుకునేంత వరకు ఇడంగా అంటే తీసుకువెళ్ళేంత వరకు ఇడంగా భైరవ చేసిన యుద్ధం అశ్వత్థామతో మామూలు యుద్ధం కాదు. అసలు క్లైమాక్స్లో వచ్చిన అశ్వత్థామ సెకండ్ హాఫ్ మొత్తం హీరో అబ్బా, మామూలుగా కాదు హీరో. అసలు ఇంకోటి మైనస్, ఫస్ట్ హాఫ్లో మైనస్ ఏంటంటే హీరో క్యారెక్టర్ అంటే అసలు టైం నరేషన్ అంత ఉండదు. కానీ సెకండ్ హాఫ్లో అశ్వత్థామకి అండ్ భైరవ్కి మధ్య జరిగే యుద్ధాలు ఉంటాయి చూసినావా. అసలు ప్రభాస్ హేటర్స్ హేటర్స్ చెప్తున్నా అంటే ఉంటారు కదా ప్రభాస్ హేటర్స్, అశ్వత్థామ కొడుతున్నంతసేపు విజిల్లే కొడతారు, ఆ రేంజ్లో కొడతారు అశ్వత్థామ, మామూలుగా కొట్టాడు. కానీ ఏదైతే క్లైమాక్స్లో ప్రభాస్ వాట్ ఈజ్ వాట్ అని అంటే నేను రివీల్ చేయాలని చెప్తున్నా కదా, వాట్ ఈజ్ వాట్ అని తెలిసినప్పుడు ఉంటుంది చూడు, మామూలు కాదు. అసలు హేటర్స్ మొత్తం ఇట్లా ఏం చేయాలో అర్థం కాదు, ఆ రేంజ్లో తీసుకెళ్ళిండు డైరెక్టర్ హీరోని. అంటే ఒక నెగిటివ్ షేడ్ నుంచి ఒక్కటేసారి పాజిటివ్ షేడ్కి ప్రభాస్ని చూసేసరికి గూస్ బంప్స్. అసలు ఎక్కడ మహాభారతం, ఎక్కడ కలియుగం అంతం, అసలు మామూలుగా మిక్సప్ చేయలే. అసలు దిస్ ఈజ్ నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్. చూడని వాళ్ళు ఉంటే మాత్రం మూవీనే చూడండి. ఎవడైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తాడు, ఏమని ఇస్తాడు అవన్నీ పట్టించుకోకూడదు. అట్లా చూసారు అనుకో వేస్ట్. చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతూనే నేను రివ్యూ చెప్తుంటే ఓకే మూవీ ఇలా ఉంటుందా, సో ఇలా ఉందా, సో నిజమేలే ఎవరు రివీల్ చేయలేదు. మహాభారతంని బేస్ చేసుకొని అశ్వత్థాముడు భూ అంతమైనంత వరకు ఉండి ఏమంటారు కల్కి అవతారం జన్మించేటప్పుడు కల్కిని బతికించడానికి అంటే కడుపులో ఉన్న కల్కిని బతికించడానికి అశ్వత్థామ చేసిన ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. అసలు మధ్యలో అర్జునుడు కానీ, రాజమౌళి గారు కానీ, ఇంకెవరు ఆర్జీవి గారు కానీ మస్తు ఉంటాయి ఇంట్రెస్ట్. నాగశ్వినేనా సారీ డైరెక్టర్ నాగశ్విన్, అదే జాతిరత్నాలు డైరెక్టర్ చూసినా అంత ఇట్లా అంటాడు అంతే తప్పిస్తే ఇంకెక్కువేం లేదు. కానీ రాజమౌళి గారిది ఎంట్రీ మాత్రం సూపర్ ఉంటుంది. ఏంది న్యూ లుక్ అంటే 5 years అయింది మళ్ళీ దొరికినామంటే 5 years వదలడు. అసలు డైలాగ్ అంటే హైలైట్ ఉంటుంది. సో సినిమా ఓవరాల్గా మాత్రం టూ గుడ్. చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. హాలీవుడ్ని టక్కర్ కొట్టే సినిమా. లాస్ట్ 30 minutes, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం హాలీవుడ్ రేంజ్లో తీసుకెళ్ళండి తెలుసా మూవీ, మామూలుగా అబ్బా. ఆ ఫైట్స్, యాక్షన్స్ చూసినంతసేపు ఇట్లా గూస్ బంప్సే. ఆ మధ్యలోకి అప్పుడప్పుడు ఇట్లా ఏమంటాడు మహాభారతంలోకి తీసుకుపోయిస్తుంటాడు. అబ్బా సూపర్ అంటే సూపర్ అనిపించింది. సో చూడండి ఉంటే ముందు వెళ్ళి మూవీ చూడండి. క్లైమాక్స్ బీజం మస్తు ఉంది. కానీ ఫస్ట్ హాఫ్లో ఆ మ్యూజిక్, ఆ ఫస్ట్ హాఫ్ సీన్స్ అంటే సీన్స్ అంటే మంచిగానే ఉంటాయి. మనం కథలోకి ఇన్వాల్వ్ అయ్యేంత వరకే మనకు అర్థం కాదు. కథలోకి మనసు ఇన్వాల్వ్ అయిన తర్వాత దీనికోసం ఆ పోరాటం అని తెలిసిన తర్వాత బాగా అనిపిస్తుంది. కమల్ హాసన్ టూ గుడ్ అసలు తెలుసా. సినిమా చూస్తేనే అర్థమవుతుంది. నేను ఎంత చెప్పినా అంటే చెప్పొద్దు. యాక్చువల్గా నాకు అనిపిస్తుంది, చెప్తే మీరు చూడలేరు, చూసిన విధంగా వేస్ట్ అనిపిస్తుంది కాబట్టి చెప్పట్లేదు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి అయితే స్టార్ట్ చేయండి. సో ఎండ్లో నేను బిగ్ బాస్ అప్డేట్ ఇద్దాం అనుకున్నా. సో బిగ్ బాస్ గురించి అయితే సెలక్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి. వాట్ ఎట్లా సెలెక్షన్ చేస్తారు, ఏ జోనర్ల నుంచి ఎవరెవరిని తీసుకోబోతారు అయితే నేను క్లారిటీగా వీడియో తీసి పెడతా. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి అయితే వీడియో చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై